హాయ్ అండి, బాగున్నారు అందరూ. ఈరోజైతే వాషింగ్ మిషన్ క్లీనింగ్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, అంటే మీలో ఎవరికైనా యూజ్ కావచ్చు కదా, నా అలాగా ఇబ్బంది పడే వాళ్ళకి. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను, మురిగిపోవట్లేదు. అవి తీసి అంటే ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి అలాగే ఉంది మా వాషింగ్ మిషన్, యూజ్ చేయలేదు. మాల వేసినప్పటి నుంచి ఈరోజు క్లీనింగ్ చేసి అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా. చూడండి. చూడండి, వాషింగ్ మిషన్ కోసం ఈ ఆయుధాలన్నీ రెడీ చేశాను. ఇగో బట్టలు అయితే చాలా ఉన్నాయండి. చూడండి, మా వాషింగ్ మిషన్ పరిస్థితి ఇది. ఒక 2-3 డేస్ పైన తుడవలేకపోతే అబ్బో చాలా ఉండిపోయిద్ది. నేను ఆల్రెడీ దీంట్లో బట్టలు వేసాను, కానీ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఇది క్లీన్ చేసిన తర్వాత వేస్తే నీట్గా ఉండిద్ది కదా అని చెప్పేసి, అందుకే తీస్తున్నాను మళ్ళీ అన్నీ. చూడండి, ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేస్తాను. 1 మంత్ నుంచి యూజ్ చేయకపోయేసరికి ఎండిపోయి ఉంది. చూడండి, ఇటు సైడ్ కూడా ఒకటి ఉండిద్ది. ఈ రెండు వాషింగ్ మిషన్ అయితే బోష్ కంపెనీ అండి, 7 kgsది. చూడండి, వెనకాల కూడా తీస్తున్నాను. జాలి దగ్గర తీస్తే వాటర్ ఫ్రెష్గా వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఇప్పుడు నేను యూజ్ చేయక వాషింగ్ మిషన్. ఎందుకంటే మాలలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పిండేయడం అలాగే జరిగిపోయింది. స్వామి వాళ్ళకు మాకు అలాగా, అందుకే ఇన్ని రోజులు తీయలేదు. చూడండి ఎంత డస్ట్ వస్తుందో దీంట్లో నుంచి. ఆ డస్ట్ అంతా ఉన్నాక ఇంకా బట్టలు ఎలా తెల్లగా అవుతాయి చెప్పండి. మా సార్తో అయితే గొడవ అవుతుంది నాకు డైలీ బట్టల విషయంలో. మనమేమో ఉతికి ఆరేసి మళ్ళీ తీసి ఐరన్ చేసి పెట్టేస్తాం కదా, అయినా నచ్చవు ఇలా ఏదైనా మురికిగా ఉంటే. మా సార్ అస్సలు వేసుకోడు అన్నట్టు. ఇప్పుడు తన కోసం ఏది స్పెషల్గా చేయడం. 2 months అంటే అంతకుముందు యూజ్ చేసింది అట్లనే ఉండిపోయింది, అందుకే క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసేటప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టు చూపిస్తున్నా నేను. చూడండి, వాషింగ్ మిషన్ తీసుకొని అయితే మేము 8 years అలా అవుతుంది. ఇప్పటివరకు అయితే ఏం రిపేర్ రాలేదండి అసలు ఒక్కసారి కూడా. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా చేస్తాను. ఆ చేసినప్పుడు డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకుంటాను. మళ్ళీ నాకు ఎప్పుడో టైం కుదిరినప్పుడు చేస్తాను. మరీ అంత నీట్గా అంటే వీక్లీ అంటే చేయలేకపోతాను. పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోటి సరిపోయేది నాకు టైం అంతా. చూడండి, 90% వరకు అయితే క్లియర్ అయిపోయింది. అది ఎండిపోయి ఉంది కదా, రావట్లేదు అసలు. అన్నీ ఇట్లా తీసేసుకొని మొత్తం ఎక్కడెక్కడ విప్పేసుకొని లోపల చిన్న బ్రష్ పెట్టి అంటే తోముతున్నాను ఇలాగా. పెద్ద బ్రష్ పెట్టి కూడా చేయొచ్చు, బట్ చిన్న బ్రష్ అయితే లోపల వరకు వెళ్తుంది కదా అని పిల్లల బ్రష్, వాడి పడేసే బ్రష్ తీసుకున్నానండి. ఇంట్లోకి ఒక వస్తువు తీసుకున్నప్పుడు అది పాడవకుండా జాగ్రత్తగా చూసుకొని కొన్ని ఇయర్స్ వరకు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మనకు మనీ సేఫ్ అవుతుంది, మనం మంచిగా కాపాడుకున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. నేనైతే ఏ వస్తువైనా అలాగే అంటే కాపాడుకుంటానండి. ఇప్పటివరకు అయితే మా ఫ్రిడ్జ్ కానీ ఏది కానీ రిపేర్కి రాదు. ఎప్పటికప్పుడు నీట్గా చేసేసుకుంటాం. నేను కాకపోయినా మా సార్ కాకపోయినా నేను అలాగా. బయట వాళ్ళని అయితే ఎవరిని పెట్టాము, పని వాళ్ళని అలాగా మేమే చేసేసుకుంటాము టైం ఉన్నప్పుడల్లా ఇలాగా. చూడండి, డస్ట్ అయితే వస్తుంది దాంట్లో నుంచి. డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటేనే మనకు బట్టలు నీట్గా అంటే మంచిగా మురిగిపోతాయి, ఇట్లా ముడతలు పడకుండా ఉంటాయి. ఈ బోష్ కంపెనీ కదా, కింద వీల్ అయితే రాదండి ఇది. ఇలా అంటే తోముకుంటూ క్లీన్ చేసుకుంటూ వాటర్ పడుతూ ఉంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయిద్దండి. చూడండి, ఒక్కొక్క పార్ట్ రిమూవ్ చేసుకుంటూ అంతా క్లీన్ చేస్తున్నాను. దీంట్లో సర్ఫ్ వేసినప్పుడు అలాగే ఉండిపోయింది. అంటే కొంచెం వాటర్తో అంటే లోపలికి వెళ్ళిపోయిద్ది, కొంచెం అలాగే ఉండిద్ది కదా, అలా ఉండి గడ్డ కట్టిపోయింది. చూడండి, 2 months ఓపెన్ చేయకపోయేసరికి అదే సర్ఫ్ తీసి నేనైతే చుట్టూరా అంటే తోముతున్నాను ఇలాగా. మొత్తం క్లీన్ చేస్తున్నాను చుట్టుపక్కలంతా. అలా చేస్తే మన వాషింగ్ మిషన్ చాలా బాగుంటుందండి, రిపేర్కి రాకుండా మంచిగా ఉంటుంది. చూడండి, తోముతూనే ఉన్నాను.
ఇది సర్ఫ్ అండ్ మనం కంఫర్ట్ కానీ లిక్విడ్ ఏదైనా సరే ఇటు సైడ్ దాంట్లో వేసేది. చూడండి మాకు అంటే బోర్ వాటర్ వల్లనేమో కొంచెం ఎక్కువ పేరుకుపోయి ఉంటుంది. మంత్లీ ఒకసారైనా సరే ఇలా చూడండి పైన డస్ట్ ఇట్లా అతుక్కపోయి ఉంది కదా. మేబీ నేనైతే బోర్ వాటర్ వల్ల అట్లా అవుతుందేమో అనుకుంటున్నా. మళ్ళీ బ్రష్ పెట్టి ఇలా అంటే సరే వెళ్ళిపోయిద్ది, అంతా క్లీన్ అయిపోయిద్ది. చూడండి దానికైతే చాలా పట్టిద్ది, అంటే వాటర్ వల్లనే అట్లా అవుతుందేమో అని నా ఫీలింగ్. మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వాషింగ్ మిషన్కి అన్ని పార్ట్స్ విడదీస్తూ మంచిగా నీట్గా కడుక్కొని మళ్ళీ పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే బాగుంటుంది. అంటే మనం వాష్ చేసేటప్పుడు బట్టలకైనా సరే నీట్గా ఉంటాయి అని చెప్పేసి. మనం ఎప్పుడు అలాగే ఉంచితే దాంట్లో ఉన్న మురికి మన బట్టలకి బట్టి ఇంకా గలీజ్ అయిపోతాయండి. నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా తీసుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఇలాగా మంత్లీ క్లీనింగ్ ప్రోగ్రామ్ అంటే సండే కానీ మేబీ సాటర్డే కానీ అలా ఏదో ఒక రోజు పెట్టుకున్నారనుకో బాగుంటుందండి. అంటే బట్టలే బాగుంటాయి. వేయచ్చు, అలా కూడా వేసే వాళ్ళు ఉంటారు క్లీన్ చేయకుండా కూడా. బట్ బట్టలు నీట్గా రావండి. మురికి ఎలా ఉంది అలాగే వచ్చేస్తుంది. మురికి అయితే అస్సలు పోదు. ఇలా ఉంటేనే కొంచెం ఎక్కడో ఉండిపోయిద్ది. ఇంకా అలా ఉంటే ఆ లోపల డస్ట్ కూడా వచ్చి మళ్ళీ మనం వేసిన బట్టలకే పట్టిద్దండి. చూడండి అంతా అంటే కడుక్కొని కర్చీప్తో మొత్తం తుడిసేస్తున్నాను నీట్గా. ఇదంతా తుడిచేసాక అప్పుడు టబ్ క్లీన్ చేస్తానండి. చూడండి లోపల ఇలా ఈ బోర్ వాటర్ వల్లనే ఇదంతా ఇట్లా పట్టుకొని ఉంటుంది. అది చూడండి ఇట్లా అంటే కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా, ఇట్లా అట్టలాగా పేరుకుపోయి ఉండిద్ది. ఇప్పుడైతే వాటర్ పట్టుకుంటున్నాను టబ్ క్లీనింగ్ కోసం. అవి సైడ్లో అవి పెట్టేసుకొని వాటర్ పట్టుకొని ఈ ప్యాకెట్స్ వేసేస్తానండి. ప్యాకెట్స్ వేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తాను, నానిపోయిద్ది. ఇంకా లోపల ఏమన్నా చిన్న డస్ట్ ఉన్నా సరే ఏదున్నా సైడ్లకి మనం చేతులు అంటే పెట్టలేనికి వెళ్ళి కూడా అది క్లీన్ అయిపోయిద్దండి. ఇవి అండ్ సర్ఫ్ వేసుకుంటాను. సర్ఫ్ ఏదైనా పర్లేదు, నేనైతే వీల్ యూజ్ చేస్తున్నాను. కర్చీఫ్ తీసుకున్నాను, సర్ఫ్ వాటర్లో ముంచుకొని పైన అయితే తుడుచుకుంటున్నాను. పైన అయితే మరీ ఘోరం అండి బాబు. నేను కవర్ కప్పను దీనికి, ఎందుకంటే 2 డేస్కి ఒకసారి వేస్తూనే ఉంటాను. కవర్ తీయడం వేయడం మళ్ళీ మాకు ఎందుకంటే కిందికే ఉంటుంది, అంత బయటకు ఉండదు, ఎండ అట్లా వాన ఏం పడదు. అందుకని నేను కవర్ ఏం వేయను. 2 డేస్కి ఒకసారి ఇలాగా పట్టిపోయిద్దండి తుడవకపోతే. చూడండి అంతా బయట కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత టబ్ క్లీన్ ఆప్షన్ వేసేసాను. టబ్ క్లీన్ అయ్యాక చూపిస్తాను. టోటల్ రిమూవ్ అయిపోతుంది మన డస్ట్ అంతా. చూడండి ఇందాక పట్టుకున్న వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి కూడా. కింద కూడా క్లీన్ చేసేస్తున్నాను నేను. ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి వాషింగ్ మిషన్. ఇలా క్లీన్ చేసుకోండి. నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.